ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు. మనకి ఈ రెండింటిని గమనించుకోవాలి. సో లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి, అది సెకండరీ ఆప్షన్. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశి నుంచి 2వ స్థానంలో రాశినాథుడేమో దశమంలో కేతువుతో కలిసి ఉంటున్నాడు ఒక 2 నెలల వరకు. బట్ ఒక సంవత్సరం వరకు ధనస్థానం మీద మీకు డబుల్ ట్రాన్సిట్ ఉంది. సాధారణంగా నా అర్ధాష్టమ శని ఒకటి అయిపోయింది అనేటువంటి ఒక రిలీఫ్ కూడా ఇస్తుంది. బట్ ఒకటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నా, ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని గురించి పెద్దగా పట్టించుకోకండి. అది కేవలం మీకు స్లో డౌన్ అవ్వడానికి మాత్రమే, కొన్ని పనులు కానీ ఎక్కడ జీవితాన్ని ఆపదు అని. రైట్. అయితే ఇక్కడ విషయం కనుక చూసుకుంటే ధనభావం మీద చాలామందికి ఏంటంటే అష్టమ స్థానంలో గురువు వెళ్ళిపోయాడు, అయ్యో గురుబలం లేదు అనుకుంటారు. కానీ ఆ గురువు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గురువు 2వ స్థానమైన ధనస్థానాన్ని శని గురువులు ఇద్దరూ ఎప్పుడైతే చూస్తున్నారో ఫైనాన్షియల్గా మంచి ఎదుగుదల ఉంటుంది, కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, మీ మాట కంటే ఒక వాల్యూ పెరుగుతుంది. ఇది ఇక్కడ జరిగేటువంటి అంశాలు. దీంతోపాటు భూముల మూలంగా, గృహాల మూలంగా కూడా కొంతవరకు యోగం కూడా కలుగుతుంది. అయితే దీంతోపాటు 12వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు విదేశాలు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి, లేదా జీవిత భాగస్వామి వివాహ జీవితం విషయంలో ఏదైనా చిన్న చిన్న కలతలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం, ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాన్సిట్తో పాటు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి అక్కడ కూర్చొని కేతు ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే 2 గ్రహాలు అక్కడ ఉంటాయో ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్తుంది వృత్తిపరంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి దీంతో పాటు ఈ కుజుడు కేతు అక్కడ ఉన్నందుకు కాస్త వృత్తిలో కొన్ని గొడవలు, ఘర్షణలు కూడా ఇస్తాయి ఇక్కడ. కాబట్టి మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వృత్తిపరంగా ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు దీంతో పాటు ప్రధానంగా ఈ దశమ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎక్కడ కూడా అంటే ప్రమోషన్స్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. లగ్నాధిపతి దశమంలో ఉన్నందుకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మరియు ఇంకాస్త ఎక్కువ స్ట్రెస్ అవుతుండేటువంటి వారు గోవులు, క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించడము, కందులు, ఉలవలు మీకు దగ్గరలో ఆలయంలో ఉండేటువంటి పురోహితుడికి కందులతో ఎరుపు రంగు వస్త్రము, ఉలవలతో మల్టీ కలర్ క్లాత్, ఈ 2 ఇవ్వండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు. కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా. అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు, అదే రకంగా మనకు వర్షం కూడా పడింది. మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి, మంత్రి రవి అవుతున్నాడు. కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం, ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది. అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు, ఏదైనా ఒక దేశం కావచ్చు. ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే 2 months కూడా మన ఇండియాలోని కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు, దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ
ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కొంతమంది చూడండి, ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ భావం మీద కనెక్ట్ అయింది, అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది. మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అనుకూలిస్తుందా లేదా అనుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు 4వ భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ 4వ భావంలోకి రావాలి. దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. 4 దిశలు మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి. మనకి వీడియోలు కూడా పెట్టాం, ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి. రుణములు లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి లోన్స్ రావు. కానీ రుణం లభించాలంటే 6వ భావం మీద ఉండాలి, రుణం తీర్చాలంటే 5వ భావం మీద ఉండాలి. అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఒక ఎత్తు అయితే, కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి. అవి ఎలాగా అంటే, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నా అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోవచ్చు. మరి కొంతమందికి సంతానం ఉండదు, అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. మరియు దీంతోపాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి 4వ స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము, ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడము, 6వ స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఏమవుద్దంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, చాలామంది ఏళ్ళనాటి సేం జరుగుతుందని కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి. దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.